నేపాల్ తాత్కాలిక అధినేతగా సుశీలా కర్కి, ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ ను ఎంపిక చేసుకున్న ఆందోళనకారులు దేశవ్యాప్తంగా భద్రతా సైన్యం చేతుల్లోకి. నిరసనకారులు చర్చలకు రావాలని అధ్యక్షుడు రామచంద్ర పౌదేల్ పిలుపు. రాజ్యాంగాన్ని మార్చాలి, నేత ఆస్తుల్ని జాతీయం చేయాలి. ఆందోళనకారులు ఢిల్లీలో తెలంగాణ ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ అంటూ చూస్తా ఉన్నాం. ఇక్కడ చూడండి, గొప్ప స్టేట్మెంట్ ఇక్కడ ఇచ్చారు. రాజ్యాంగాన్ని మార్చాలి, నేతల ఆస్తుల్ని జాతీయం చేయాలి. ఇది గొప్ప స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ గురించి మాట్లాడదాం మనం. నేతలు, రాజకీయాలకు వచ్చిన రాజకీయ నేతలు అయితే ఏం చేస్తా ఉన్నారంటే ప్రజలకు సేవ చేసేది పక్క పెట్టి మొత్తం ఆస్తులు కాపాడుకుంటా ఉన్నారు. వేల కోట్ల ఆస్తులు, అది కూడా అక్రమంగా, భూములు, దందాలు, కబ్జాలు, వేలకు వేలు బ్లాక్ మనీ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి. ప్రజలకు సేవ చేసేది పక్క పెట్టి ఈ విధంగా అందరూ మన రాజకీయ నేతలు అంటే కొందరు ఉన్నారు సేవ చేసేటోళ్ళు, అందరినీ అంటలేను, కానీ చాలా మటుకు ఎక్కువ సంఖ్యలో మాత్రం అలాంటి వాళ్ళే ఉన్నారు. సో ఏమంటా ఉన్నారు ఇక మొత్తం మీద అయితే అక్కడ జెడ్ జనరేషన్ జెడ్ వాళ్ళు అయితే మొత్తం చర్చలు జరిపారు. మొత్తం కూడా ఆర్మీ చేతిలోకి అయితే నేపాల్ వెళ్ళిపోయింది. అక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను, మాజీ చీఫ్ జస్టిస్ అయితే తాత్కాలిక అధినేతగా సుశీలా కర్కిని అయితే అక్కడ ఎన్నుకున్నారు. చర్చలకు పిలుస్తా ఉన్నారు. అక్కడ చూసినాం కదండి ఎట్లా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతా ఉన్న వీడియోలు. అక్కడ ఉన్న నాయకులను అయితే ఉరికించి కొట్టారు. వాస్తవం అలాంటి రోజుల్లో రావాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరైతే ప్రజల కోసం పనిచేయరో అలాంటి వాళ్ళని ఉరికించి కొట్టే రోజులు రావాలి, అది కరెక్టే. ఎలక్షన్లకు వచ్చినప్పుడు ఎట్లా అడుగుతారండి, మాకు ఓటేయండి, మీకు ఇన్ని అసలు అలవిగానే హామీలు ఇస్తారు. ఈ విధంగా చూసుకుంటే మరి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు ఇక్కడ తెలంగాణ తులం బంగారం అన్నాడు, మహిళలకు 2500 అన్నాడు, రైతు కూలీలకు 12,000 ఇస్తున్నాడు. ఇట్లా చూసుకుంటూ పోతే ఆయన 6 గ్యారెంటీలు అని చెప్పి అలవిగానే హామీలు ఇచ్చిండు. 2 లక్షల రుణమాఫీ అది అందరికీ జరగలేదు. రైతు బంధు 15,000 ఇస్తున్నాడు, దాన్ని 12,000కి ఇస్తున్నాడు. ప్రతి దాంట్లో ఇట్లా కోతనే. పింఛన్లు పెంచుతా అని చెప్పిండు, 4,000 చేస్తా, 6,000 చేస్తా అని చెప్పి ఎలక్షన్లో అలవిగానే హామీలు ఇచ్చిండు. సో తెలంగాణ ప్రజలారా, మీరు హామీల కోసం కూడా కొట్లాడాలి. రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు కొట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తా ఉన్నాను. సో ఇట్లా ఈ విధంగా అయితే జరుగుతూ ఉంది. యువత ఆందోళనతో అట్టుడికిన నేపాల్ పరిస్థితులు కుదుటపడుతున్నాయి. ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని గద్దెదింపిన ఆందోళనకారులు ఆ దేశ సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కిని తాత్కాలిక అధినేతగా ఎన్నుకున్నారంటూ చూస్తా ఉన్నాం. సో ఇది వార్త.